ప్రభు పేరట సహోదరులందరికీ వందనాలండి. రాజమండ్రి నుంచి కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. ఈ మధ్యన మా రాజమండ్రిలో, తర్వాత విజయవాడ, ఇంకొన్ని పట్టణాల్లో కూడా సహోదరులు రాజ్ ప్రకాష్ పాల్ గారు కొన్ని మీటింగ్స్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటి విషయమై అవి సంఘానికి మేలు చేస్తుందా, అపాయం చేస్తుందా అనే విషయాన్ని బైబిల్ వెలుగులో నేను కొన్ని విషయాలు చూపించాలనుకుంటున్నాను. నా పర్స్పెక్టివ్ కాదు, నా ఉద్దేశం కాదు, బైబిల్ వెలుగులో ఎవరైనా చెక్ చేసుకోవడానికి. గమనించండి, సత్యం అనేది, ట్రూత్ అనేది ఎంతమంది నమ్మారు దానిని అన్న దాని మీద ఎప్పుడు కూడా ఆధారపడదు. సత్యం అనేది వాక్యంలో ఏముందో అన్న దాని మీద మాత్రమే ఆధారపడుతుంది. ఇది ప్రవక్తల కాలంలోను, యేసు ప్రభు కాలంలోను, అలానే మార్టిన్ లూథర్ గారి రిఫార్మేషన్ కాలంలోనూ కూడా ఈ సత్యాన్ని చూడవచ్చు. సత్యాన్ని అంగీకరించింది బహుశా 100లో ఒక 2% అనే మనం చెప్పవచ్చు. ఇన్ ది ఎంటైర్ హిస్టరీ, ఓల్డ్ టెస్టిమెంట్ చరిత్రలో కానివ్వండి, న్యూ టెస్టిమెంట్ చర్చ్ హిస్టరీలో కానివ్వండి, సత్యాన్ని అంగీకరించింది కేవలము 2%. ప్రవక్తల్ని చంపింది యూదులే, అట్లానే యేసు ప్రభుని చంపింది కూడా మరి యూదులే. ప్రధాన యాజకులు వారికి బృందము. తర్వాత సంఘ చరిత్రలో బైబిల్ని తర్జుమా చేసిన వారిని చంపింది మార్టిన్ లూథర్ గారిని, ఇంకా చాలా రిఫార్మర్స్ ని, బైబిల్ సత్యాలని బోధించినందుకు చంపింది కూడా సంఘమే. సో చేత సత్యం ఎప్పుడూ కూడా ఎక్కువ మంది అంగీకరించేటట్టు ఉండదు. దీనికి చరిత్రనే మనకు గొప్ప పాఠం. ఈ రోజున వర్షిప్ అన్న ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. చాలా మంది ఒక తప్పుడు అభిప్రాయంలో ఏమున్నారు అంటే, వర్షిప్ అంటే కేవలము పాటలు పాడటము. కానీ వాస్తవానికి బైబిల్ ఏం చెబుతుందంటే, వర్షిప్ అంటే కేవలము పాటలు పాడటము కాదు. వర్షిప్ అనేది లిప్ సర్వీస్ కాదు, లైఫ్ సర్వీస్. ఇది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. ఇంగ్లీష్ లో నేను చదువుతున్నాను, ఎందుకంటే ఎక్కువ మంది యవనస్తులు, యూత్ వర్షిప్ అంటే ఎమోషనల్ గా ఫీలింగ్స్ కలిగి పాటలు పాడడం అనుకుంటున్నారు. ఆరాధన అనేది పాటలతో ఇచ్చే లిప్ సర్వీస్ కాదు అన్నది బైబిల్ చెబుతుంది. కానీ అధికముగా ఈరోజు యూట్యూబ్ లో రాజ్ ప్రకాష్ పాల్ గారు కానివ్వండి, శ్యామ్ కిషోర్ గారి పిల్లలు కానివ్వండి, ఇంకా చాలా మంది వర్షిప్ అంటే మీరందరూ కలిసి కాసేపు పాటలతో మైమర్చిపోండి, ఫీలింగ్స్, ఎమోషన్స్ తో కన్నీరు పట్టుకోండి ప్రభు దగ్గర అంటున్నారు. కానీ వర్షిప్ లిప్ సర్వీస్ కాదు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Therefore I urge you, brothers and sisters, in view of God's mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. This is your true and proper worship. బహుశా ఇంతకంటే బెస్ట్ టెక్స్ట్ వర్షిప్ అంటే ఏంటి అని చెప్పడానికి చాలా టెక్స్ట్లు ఉన్నాయి, బట్ దిస్ కెన్ బి ద బెస్ట్ టెక్స్ట్. ఏంటి? వర్షిప్ అంటే లిప్ సర్వీస్ కాదు. ఒకవేళ మీరు వర్షిప్ అంటే లిప్ సర్వీస్ అని కనుక అనుకుంటే మీరు ఖచ్చితంగా మరి వాక్య విరుద్ధంగా వెళుతున్నట్టే. గమనించండి, మరి వర్షిప్ అని అనగానే బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఐ అర్జ్ యు బ్రదర్, రోమా 12:1-2 వచనాల్లో, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్. దిస్ ఈస్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ అని చెప్తుంది. సో ఈ రోజుల్లో మ్యూజిక్ ద్వారా ఫీలింగ్స్ ని రెచ్చగొడుతూ మిమ్మల్ని మోసం చేస్తున్నది వర్షిప్ కాదు అని బైబిల్ చెబుతుంది. బైబిల్ చెబుతుంది వర్షిప్ అంటే లిప్ సర్వీస్ కాదు, అది లైఫ్ సర్వీస్ అని చెబుతుంది. వర్షిప్ అనేది 1 hour 2 hours చేసేది కాదు. వర్షిప్ అంటే మీ లైఫ్ ద్వారా, మీ లైఫ్ లో ఉన్న అన్ని ఏరియాల్లో, ఫ్యామిలీ లైఫ్, వర్క్ లైఫ్, ఫ్రెండ్స్ తో మీరు గడిపేది, ఎంటైర్ లైఫ్ ఒక సాక్రిఫైస్ గా దేవునికి ఇవ్వటము ఈస్ వర్షిప్. దేవుడు అన్నారు పాత నిబంధనలో ఇశ్రాయేలీయులతో, మీ యొక్క పెదవులు మాత్రం నా దగ్గర ఉన్నాయి కానీ మీ యొక్క హృదయము నా దగ్గర లేదు అని. సో చేత వర్షిప్ అని బైబిల్ దేన్ని పిలుస్తుంది అంటే, లిప్ సర్వీస్ ని వర్షిప్ అని పిలవట్లేదు కానీ లైఫ్ సర్వీస్ ని వర్షిప్ అని పిలుస్తూ ఉంది.
లైఫ్ సర్వీస్ లో, అంటే మన జీవితాన్ని ప్రభువుకు త్యాగపూరితంగా వాక్యం చెప్తుంది కదా, ఏమంటుందంటే ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్. ఇది నిజమైన ఆరాధన, ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ అని చెప్తుంది. ట్రూ మాత్రమే కాదు, ఇదే సరి అయిన యుక్తమైన వర్షిప్ అని చెబుతుంది. కానీ ఈ రోజుల్లో వర్షిప్ అనగానే దాని యొక్క డెఫినేషన్ పూర్తిగా మారిపోయింది. దయచేసి గమనించండి, ఆరాధన దేవునికి ఇస్తున్నాం కదా, అది దేవుని పద్ధతిలోనే ఇవ్వాలి. మనకి నచ్చిన పద్ధతిలో ఆరాధనను దేవునికి ఇవ్వకూడదు, ఎందుకంటే దాన్ని స్వీకరించడు. కయ్యను ఏబేలు విషయంలో కూడా ఏం జరిగిందో మనకు తెలుసు. అన్న మరి తన అనుకూలతలో తనకి ఇష్టం వచ్చినట్టుగా మరి దేవునికి వర్షిప్ అర్పించాడు, కానీ దేవుడు దాన్ని స్వీకరించలా. ఒక పాయింట్ ఏంటంటే వర్షిప్ గాడ్ ఇన్ గాడ్స్ వే, దేవుని పద్ధతిలోనే ఆరాధించాలి. అది బైబిల్లో స్పష్టంగా ఇవ్వబడింది. ఇప్పుడే నేను మీకు ఒక వచనాన్ని చదివి వినిపించడం జరిగింది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాము అంటే ఆరాధనను ఒక ఎమోషనల్ గా చేసేసారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఒక స్టేజ్ మీద ఉన్న ఒక వ్యక్తి దాని ఒక పెర్ఫార్మెన్స్ గా చేశాడు. ఆరాధన బైబిల్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా లేదు. ఇది నూతనముగా నేర్పించిన సాతానుడిక విధానము. ఒకవేళ నేను చెప్పేది అబద్ధమైతే దయచేసి నాకు వెంటనే రాయండి, చెప్పండి, బ్రదర్ మీరు చెబుతుంది బైబిల్లో లేదు, తప్పు అని ప్లీజ్. అయితే ఒకవేళ నేను చెప్పేది నిజమైతే అది మరి ఖచ్చితంగా మరి బైబిల్ చెప్తున్న విషయంగా మీరు నమ్మితే అది ఖచ్చితంగా లోబడాల్సిన విషయమే. అయితే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. నేను రాజమండ్రిలో పెట్టిన 3 రోజుల మీటింగ్స్ వాక్యాన్ని నేను చూశాను. నాకు చాలా బాధేసింది. ఎందుకు అంటే అన్ని కూడా 3 రోజుల వాక్యాలు ప్రాస్పెరిటీ గాస్పెల్ మాత్రమే బోధించారు తప్ప బైబిల్ నేర్పించడం. విచారకరం ఏంటంటే యవనస్తులకు బైబిల్ నేర్పించడం మానివేసి వారిని ఎమోషనల్ గా వర్షంలో ఆరాధన అంట. నేను రీల్స్ కొన్ని చూశాను, నాకు చాలా బాధేసింది. వాస్తవానికి ఆరాధనలో మహిమ ఎవరికి రావాలి? అయితే ఈ రాజ్ ప్రకాష్ పాల్ గారి మీటింగ్స్ లో గనక ఎవరికైనా సింపుల్ గా అర్థమయ్యే విషయం, దీనికి టెక్నికాలిటీ కూడా అవసరంలా, సింపుల్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇదిగో ఈ యొక్క ఆరాధనలో వర్షంలో ఆయన చేసిన ఆరాధన, అబ్బా ఎంత గొప్పగా చేశాడో అని మహిమ ఘనత మొత్తం కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని? అబ్బా ఎంత బాగా చేశారని. వాస్తవానికి మరి మహిమ ఘనత ప్రభుకి కదా చెల్లించాలి. అయితే మహిమంతా మనుషులకి పోతున్నది. ఎంత బాధాకరము. చాలా మంది నేను ఈ విషయాలు చెప్తూ ఉంటే, బ్రదర్ మీరు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు, వారంటే అసూయ అంటే నేను అన్నాను, బ్రదర్ వాక్యానికి విరుద్ధంగా వెళుతున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి సేవకునికి ఉంది. విచారం కదా, చాలా మంది మాట్లాడలేదు ఈ విషయాలు. మరి ప్రభునందు నిద్రించిన ప్రకాష్ గంటెల గారు ఇలాంటి వారు కొంతమంది మాత్రమే ఇలాంటి విషయాల గురించి పబ్లిక్ లో మాట్లాడుతూ ఉండేవారు. అటు తర్వాత ఈ విషయాలు ఎవరు కూడా పబ్లిక్ లో మాట్లాడలా. మరి మంచివారు పబ్లిక్ లో మాట్లాడకపోతే నిజాలు ఎలా తెలుసుకుంటారు? ఇంకో విషయం గమనించండి, ఇది రివైవల్ మీటింగ్స్ అని పేరు పెట్టారు. వాస్తవానికి ఈ రివైవల్ మీటింగ్స్ అంటే ఏంటి? ఇవి 17-18 శతాబ్దంలో అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లో రివైవల్ జరిగినాయి. రివైవల్ మీటింగ్స్ అంటే అర్థము దేవుని నమ్ముకున్న విశ్వాసులు మరలా దేవుని వాక్యం చేత పట్టబడి వారు దేవుని కొరకు గొప్పగా వాడబడ్డారు. ఇది రివైవల్ అనే అర్థం. అయితే ఈ రివైవల్ మీటింగ్స్ అని పెడుతున్నారు. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దీస్ మీటింగ్స్? ఎవరైనా ఈ మీటింగ్స్ అయిపోగానే బయటికి వచ్చి, అబ్బా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు, బైబిల్లో ఉన్న యేసు ప్రభు వారు ఎంత గొప్పవారు, ఆయన శిలువ మీద చేసిన శిలువ కార్యం నా కొరకు చేసింది, అది ఎంత గొప్పది. లేకపోతే బైబిల్ 66 పుస్తకాల్లో ఈ గ్రంథంలో ఉన్న విషయాలు ఎంత గొప్పవి. ఆహా, ప్రభు ఆయన చేసిన కార్యాలు ఇదా, ఆయన ప్రవక్తల ద్వారా ఆయన ప్రజల ద్వారా ఇలా చేయించుకున్నాడా అని చెప్పి 66 పుస్తకాల్లో ఏ పుస్తకం గురించి అయినా గొప్పగా మాట్లాడారా? ఘనత బైబిల్ కన్నా ఇచ్చారా? ఘనత ప్రభుకి ఏమన్నా ఇచ్చారా? ఎవరైనా ఈ యొక్క రివైవల్ మీటింగ్స్ అనంతరము మరి ఎక్కడ పెట్టినా, ఇప్పుడనే కాదు ఎక్కడ పెట్టినా మిషనరీలుగా వెళ్ళడానికి, ప్రభు సేవ పరిచయం లేని చోట వెళ్ళడానికి ఎవరైనా సిద్ధపడ్డారా? ఈస్ దర్ ఎనీ ఫ్రూట్ ఈ రివైవల్ మీటింగ్స్ అని చెప్తున్నారే, నిజంగా రివైవల్ ఉన్నదా? రివైవల్ అంటే ఎమోషన్సా? రివైవల్ అంటే కాసేపు ఎమోషనల్ గా ఫీల్ అవటమా? ఫీలింగ్స్ తో కూడిందా రివైవల్ అంటే? చార్లెస్ ఫిన్నీ గారు చెప్పారు, రివైవల్
ఈస్ నాట్ ఫీలింగ్స్, రివైవల్ ఈస్ నాట్ ఎమోషన్స్, రివైవల్ ఈస్ డెసిషన్స్ అని చెప్పాడు ఆయన. మరి ఆ డెసిషన్స్ మరి క్లుప్తకాలంగా ఉండే డెసిషన్స్ కాదంట. దేవుడు తీసుకొచ్చే రివైవల్, జనరల్ గా తెలుగులో ఈ మాటను వాడుతూ ఉంటాం, ఉద్రేకం వేరు, ఉద్యమం వేరు. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియాలి. మరి చాలా మంది ఈ వర్షంలో ఆరాధించిన వారు ఉద్రేకులుగానే కనబడుతున్నారు కానీ మరి వారికి ఉద్యమం వచ్చినట్టుగా కనిపించట్లా. వాట్ ఈస్ ద రిజల్ట్? ఉద్యమం ద్వారా ఎప్పుడైనా సాక్ష్యం నిలబెట్టారా? ఇదిగో ఇలా ఉద్యమం వచ్చి ప్రభు పరిచయం లేని చోట ప్రభు కొరకు వాడబడ్డారు అని ఎక్కడైనా ఉందా? వాస్తవానికి ఉద్యమం రావడానికి అవకాశం లేదు. అసలు ఈ మీటింగ్స్ లో ఎక్కడ పెట్టినా కూడాను, అది విజయవాడ కానివ్వండి, ఎక్కడ కానివ్వండి. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని బోధించకుండా దేవుని వాక్యాన్ని వాడుకుంటూ ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే ప్రభువుని నమ్ముకుంటే, ఇదిగో నువ్వు కష్టాలు ఇబ్బందులు పడుతూ ఉన్నావు కానీ నువ్వు గనక ప్రభువుని నమ్ముకుంటే నీకు చాలా బాగుంటది అని బోధిస్తా ఉంటే అసలు రివైవల్ ఎలా వస్తుంది? చార్లెస్ స్పర్జన్ గారు ఒక మాట అన్నారండి, ఇదిగో మీరు యవనస్తులకి వాక్యాన్ని బోధించడం అనేసి ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్ గా ఆరాధన అనే పేరు, వాస్తవానికి ఆరాధన అంటే లైఫ్ సర్వీస్, లిప్ సర్వీస్ కాదు. పాటలతో మ్యూజిక్ జనరల్ గా ఎవరైనా సరే ఎరోస్ చేస్తుంది, ఫీలింగ్స్ ని ఎరోస్ చేస్తుంది. అది ఎట్లాంటి మ్యూజిక్ అయినా సరే మ్యూజిక్ ని తీసుకొచ్చి ఆ యొక్క పాటల్ని తీసుకొచ్చి మనుషుల్ని ఆలోచింప చేయనివ్వకుండా, అంటే వాక్యాన్ని ఆలోచింప చేయనివ్వకుండా, స్క్రిప్చర్లెస్ క్రిస్టియానిటీ నెవర్ ప్రొడ్యూసెస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది సోల్ అన్నాడు. ఆత్మీయంగా ఎలా ఎదుగుతారు వ్యక్తి? ఆత్మీయంగా ఇలా ఫీలింగ్స్ తో ఎమోషన్స్ తో ఆత్మీయంగా ఎదగరు. బైబిల్ మోడల్ పెట్టింది. ఏం మోడల్ పెట్టింది అంటే, ఇది నా మాటలు కాదు, ఎవ్రీథింగ్ ఐ స్పీక్ హియర్ ఈస్ రైట్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. ప్రతి మాటకి నేను వచనాన్ని ఆధారంగా చూపించగలను. ఓకే, అయితే స్పిరిచువల్ గ్రోత్ ఎలాగొస్తుంది అంటే దేవుడు ఒక మోడల్ పెట్టాడు, లోకల్ చర్చ్ అనే మోడల్ పెట్టాడు. లోకల్ చర్చ్ లో ఫెలోషిప్, కమ్యూనియన్ ఆఫ్ బిలీవర్స్ అండ్ లవ్ ఫర్ ఈచ్ అదర్ ఇవన్నీ ఉన్నప్పుడు దేవుని వాక్యము వచనం వెంబడి వచనం, ఎక్స్పాసిటరీ ప్రీచింగ్, వచనం వెంబడి వచనంను 66 పుస్తకాలను దేవుని వాక్యం బోధించబడినప్పుడే ఈ శాంటిఫికేషన్, పరిశుద్ధపరచబడటము అనేది జరుగుతుంది. సో ఎలా ఎదుగుతాము దేవుని వాక్యంలో? ఆత్మీయతలు ఎలా ఎదుగుతాము అంటే 66 పుస్తకాలు దేవుని వాక్యాన్ని నీ జీవిత కాలము విన్నప్పుడు, ఇది బైబిల్లో చెప్పబడుతున్న మెథడ్ దయచేసి గమనించండి. 2 తిమోతి 3వ అధ్యాయంలో దేవుడు అప్పుడే పౌలుతో రాయించాడు, అంత్యకాలంలో అపాయకరమైన కాలాలు వస్తాయి గనుక నమ్మకమైన సేవకుడిగా 4వ అధ్యాయం 2వ వచనం ఏముందంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించి, ఖండించి, గద్దించి బుద్ధి చెప్పు, వాక్యమును ప్రకటించుము. ఇది బైబిల్ ఇస్తున్న మెథడు. విచిత్రంగా వీళ్ళు చేసే 4 గంటల ప్రోగ్రామ్ లో వాక్యాన్ని గట్టిగా ఇచ్చే సమయం ఈజ్ జస్ట్ 45 మినిట్స్. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు, మా మీటింగ్ వస్తున్న వారు వాక్యాన్ని వినడానికి రావట్లా, వారు కాసేపు మ్యూజిక్ తో ఎంటర్టైన్మెంట్, కానీ దేవుణ్ణి అనే పదాన్ని యాడ్ చేస్తున్నారు. వాళ్ళని ఎవరిని అడగండి, మీకు స్క్రిప్చర్ గురించి ఏం నేర్చుకున్నారు? ఈ రోజు 66 పుస్తకాల్లో ఏ వాక్య భాగం మీకు బాగా అర్థమైంది, దాని గురించి ఏం చెప్పారు, లేకపోతే దానివల్ల మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి, యేసు ప్రభు గురించి మీకు ఏమర్థమైంది అని అడగండి. వారు అడగలేరు కనుకనే, వీరు చెప్పలేరు కనుకనే ఆ 5 hours ప్రోగ్రామ్, 4 hours ప్రోగ్రామ్ లో వాక్యానికి ఇచ్చే సమయం కేవలం 45 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు మాత్రమే, ఆర్ మాక్సిమం 45 మినిట్స్. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు వాక్యం వినడానికి వచ్చిన వారు కాదు, ఎంటర్టైన్మెంట్ కి వచ్చిన వారు. అయితే స్పిరిచువల్ గ్రోత్ ఎలా జరుగుతుందంటే, లోకల్ చర్చ్ లో దేవుని వాక్యాన్ని 66 పుస్తకాలు 30-40 years టైంలో 66 పుస్తకాలను వినుల ద్వారా, సహవాసము ద్వారా, లేకపోతే త్రూ బైబిల్ స్టడీస్ ద్వారా, ఇది బైబిల్ పెట్టిన మోడల్, లోకల్ చర్చ్ మోడల్, బైబిల్ పెట్టిన మోడల్ ఇది. అంతే తప్ప ఈ రివైవల్ మీటింగ్స్ ఈ రీతిగా ప్రాస్పెరిటీ గాస్పెల్ టీచ్ చేస్తే రాదు. ఓకే, మీటింగ్స్ పెట్టండి, మీటింగ్స్ పెట్టడం తప్పేమి కాదు. ఓకే, అయితే మీటింగ్స్ పెట్టి మీరు దేని గురించి ప్రీచ్ చేయాలి అంటే దేవుని గురించి ప్రీచ్ చేయాలా, ఆయన వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రీచ్ చేయాలా, ప్రజల యొక్క నీడ్స్ కొరకు కాదు ప్రీచ్ చేయాల్సింది. ఊరూరా తిరిగి ఆల్రెడీ రక్షణ పొందిన యవ్వనస్తులను వాక్యానికి విరుద్ధంగా తయారు చేస్తూ ఉన్నారు ఈ యొక్క రాజ్ ప్రకాష్ పాల్ గారి యొక్క మీటింగ్స్. సత్యవాక్యంలో ఎదిగిన విశ్వాసులని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ టీచ్ చేసి ప్రభుని ప్రేమించిన కన్నా, ఇదిగో నువ్వు ప్రభుని ప్రేమిస్తే ఈ వస్తువులు, ఈ నీ జీవితము,
లేకపోతే నీ సమస్యలు పోయి నీకు అంత బాగుంటది. ద ఫోకస్ మ్యాన్ యొక్క హ్యాపీనెస్ మీద షిఫ్ట్ అయిపోయింది. గాడ్ యొక్క పౌలు గారు అన్నారు కదా, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే మేలు అన్న ఏదైతే అన్నారో అది ఆయనకి మాత్రమే కాదు, ప్రతి విశ్వాసకి కూడాను. అయితే ఆ గాడ్ ఫోకస్ ని షిఫ్ట్ చేసి మ్యాన్ ఫోకస్డ్ గా ఈ మీటింగ్స్ ని ఏర్పాటు చేసి రివైవల్ కెనాట్ కమ్. బికాస్ ఎందుకు రివైవల్ రాలేదు అంటే దిస్ ఇస్ మ్యాన్ ఫోకస్డ్ అండ్ దిస్ ఇస్ నాట్ గాడ్ ఫోకస్డ్. ఇది నేను చెప్పిన విషయాలు ఏదైనా కూడా నేను మాట్లాడుతున్నది రాంగ్ అని కనుక మీరు అంటే, నేను అన్నిది కూడా స్క్రిప్చర్ బేసిస్ మీద ఇచ్చాను. అండ్ ఐ హావ్ సీన్ దోస్ మీటింగ్స్ అండ్ అవి స్క్రిప్చర్ బేసిస్ మీద లేవు అని నేను చెప్పగలను. ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దే కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ అండ్ ఖచ్చితంగా అడగచ్చు. అండ్ మై బర్డెన్ ఈజ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఓకే, ఎందుకంటే వారు దేవుని వాక్యంలో స్థిరులై ఉండాలి. ఓకే, 66 పుస్తకాలు వారు దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాలి. స్పిరిచువల్ గ్రోత్ ఎట్లా వస్తుందంటే స్క్రిప్చర్ బైబిల్ ఎంత మనకి తెలుస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు మనలో అంత గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అంతే తప్ప ఈ ఫేక్ వర్షిప్ ఏంటి? ఫేక్ వర్షిప్ ఎమోషన్స్ ఈస్ నాట్ వర్షిప్, ఫీలింగ్స్ ఈస్ నాట్ వర్షిప్, లేకపోతే గూస్ బంప్స్ ఈస్ నాట్ వర్షిప్. రెయిన్ లో వర్షిప్ చేస్తే మనిషికి మహిమ గాని దేవునికి మహిమగా ఎక్కడ కనిపించట్లేదు. ఓకే, పీపుల్ టాక్ అబౌట్ మ్యాన్ అండ్ నాట్ అబౌట్ క్రైస్ట్. ఓకే, సచ్ అన్ఫార్చునేట్. ఓకే, గొప్ప విషయమైన ఇంకా విడ్డూరమైన కరం ఏంటంటే అబద్ధ బోధకులు ఉన్నారు అని చెబుతున్నారు. సో బహుశా వారి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకున్నాను నేను. ప్రజలకైతే ఆ విషయం గ్రహించట్లా. ఎందుకంటే యావరేజ్ బిలీవర్ కి దే డోంట్ హ్యావ్ బిరియన్ వలే బైబిల్ ని వెతికి ఇందులో బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయా అని వెతికే పరిస్థితి కూడా లేదు. మొన్న ఇలాగే నేను రాజ్ ప్రకాష్ పాల్ గారు యొక్క చర్చ్ మెంబర్స్ నేను కామెంట్ అడిగి క్వశ్చన్స్ అడిగితే వారు తెగ విరుచుకుపడిపోయారు నా మీద. అయితే నేను వెంటనే బైబిల్ ఓపెన్ చేసి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వారు ఏమన్నారు అంటే, బ్రదర్ వెరీ సారీ మిమ్మల్ని అలా అన్నందుకు. అయితే మేము వాక్యాన్ని చూస్తుండగా ఇప్పుడు మాకు అర్థమవుతుంది. సో ఐ ఛాలెంజ్ వన్ థింగ్. ఛాలెంజ్ అంటే ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. బెరియల్ వల్లే ఉండండి. ఐఎమ్ నాట్ పుట్టింగ్ మై సెల్ఫ్ బిఫోర్. ఐఎమ్ నాట్ ప్రపోజింగ్ మై సెల్ఫ్. నేను గొప్ప అతను తప్పు అని చెప్పట్లా. నేను స్క్రిప్చర్ ముందు పెడుతున్నా. అన్నాడు మరి డైట్ ఆఫ్ వార్మ్స్ లో మార్టిన్ లూథర్ గారు ఏమన్నారు అంటే, అన్లెస్ ఐఎమ్ కన్విన్స్డ్ బై స్క్రిప్చర్ ఐ విల్ నాట్ రీకాంట్ అనే మాటను వాడాడు. స్క్రిప్చర్ ఈస్ అబౌవ్ ఆల్ ప్రీచర్స్. ఆ విషయాన్ని గమనించుకోండి. నేను వాక్యాన్ని ముందు పెడుతున్నా. వారు చేస్తుంది వాక్య విరుద్ధమైన విధానాలని వారు చేస్తూ ఉన్నారు. ఓకే, అయితే దేవుడు ఆయన పరిచయని ఆయనకు ఒక మెథడ్ ని పెట్టుకున్నాడు. గాడ్స్ మినిస్ట్రీ షుడ్ బి డన్ ఇన్ గాడ్స్ వే ఓన్లీ. గాడ్స్ మినిస్ట్రీ మ్యాన్స్ వేలో జరిగితే దేర్ వుడ్ ఫ్రూట్ ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ ఫ్రూట్. దయచేసి గమనించండి, ఫ్రూట్ ఉండదు. కానీ నాకు బాధాకరమైన చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చక్కటి సంఘాల్లో రక్షణ పొంది ఎదిగిన విశ్వాసులు ఇలాంటి తప్పుడు ప్రాస్పెరిటీ గాస్పెల్ కింద కూర్చొని వారు మరి వాక్య విరుద్ధంగా జీవించే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రభు అనగానే నాకేం చేస్తాడు, నాకేం వస్తుంది. మరి సత్యవాక్యంలో పెరిగారు. ఏ వాక్యంలో పెరిగారు? ప్రభు కొరకు జీవించాలి, చావైతే మేలు, ప్రభు కొరకే పరిచర్య విధానము ఇది పెరిగి ఇప్పుడు ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్ వినడం వలన దిస్ ఇస్ వెరీ డేంజరస్. నేను అలా చెప్తాను ప్రాస్పెరిటీ గాస్పెల్ అని, బికాస్ ఐ హావ్ లిసన్డ్ టు హిస్ సర్మన్స్. ఆ వాక్యాలు విన్నాను నేను. ఐ హావ్ నోటెడ్ డౌన్, బట్ ఐ వాస్ వెరీ సాడ్. ఎందుకంటే వాక్య విరుద్ధంగా వారు మాట్లాడడం జరిగింది. కంప్లీట్లీ ప్రాస్పెరిటీ గాస్పెల్. ఓకే, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటే మనిషిని ప్రేమించినట్టు చేస్తుంది కానీ దేవుని ప్రేమించినట్టు చేయదు. అది గమనించండి. అయితే సత్యవాక్యము దేవుని మాత్రమే ప్రేమించేట్టు చేస్తుంది. పౌలు గారు అన్నట్టు బ్రతుకుడైతే క్రీస్తే అన్నట్టుగా. సో చేత చివరిగా నేను స్క్రిప్చర్ ప్రపోజ్ చేస్తున్నా. ఐఎమ్ నాట్ ప్రపోజింగ్ ఎనీథింగ్. నేను ఇంకో మాట ఏమి చెప్పట్లా. వాక్యం ఎలా ఉంది అలాగే స్క్రిప్చర్ నేర్చుకోండి. 66 పుస్తకాలు తెలుసుకోండి. 66 పుస్తకాలు మీ యొక్క 40-50 ఇయర్స్ క్రిస్టియన్ లైఫ్ లో 66 పుస్తకాలు వినడానికి సిద్ధపడండి. ఆ బోధనలో కూర్చొని నేర్చుకోవడానికి కూర్చోండి. సిట్ డౌన్ అండ్ లెర్న్. అదే బైబిల్ మోడల్. ఈ మోడల్ తప్ప ఇంకో ఏ మోడల్ బైబిల్లో ఉన్నా ప్లీజ్ ఐఎమ్ వెల్కమింగ్ యూ టు ప్లీజ్ షో మీ. ఈ మోడల్ తప్ప ఇంకో మోడల్ ఏదో ఉందా, లేదా నేను చెప్పిన దాంట్లో మిస్టేక్ ఉంటే ప్లీజ్ షో మీ. ఐ మోర్ దాన్ విల్లింగ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. సో ఐ డిడ్ దిస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ట్రూత్. ఎందుకంటే మరి ఆ అసత్యాన్ని, అసత్య బోధలు, అసత్య విధానాలను చూసి ఇట్ రియలీ హర్ట్స్ మై క్రిస్టియన్ ట్రూత్ ని హర్ట్ చేస్తుంది కనుక దట్ ఈస్ వై ఐఎమ్ అఫెండెడ్. సో నేను మాత్రమే కాదు అఫెండ్ అయింది. ఐ థింక్
every true believer should be offended. Every true believer should be offended. మరి గడిచిన కాలంలో నేను ప్రకాష్ గంటల గారు ఇదే విషయాల మీద చాలా 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 సంవత్సరాలు దీని గురించి మాట్లాడుకున్నాము. బ్రదర్ ఎట్లాగా అయితే మరి ప్రభు ఆయన్ని తీసుకున్నారు, ఖచ్చితంగా మరి ఇంకొకరిని ఇంకా చాలా మందిని ప్రభు లేపుతారని నేను నమ్ముచు ఉన్నాను. అందుచేత మరి స్క్రిప్చర్ కొరకు, వాక్యం కొరకు తృష్ణగా ఉన్న ఎవరైనా సరే అసత్యం బోధించబడుతున్నప్పుడు ఇది నాకెందుకులే అని కనుక మీరు అనుకుంటే ఇట్ ఈస్ నాట్, you're not staying faithful to the scripture. సో చేత మీరు మాట్లాడాలి. లోకల్ చర్చ్ ఇస్ ది హోప్ ఆఫ్ ది వరల్డ్ అని అన్నారు భక్తులు. చేత ఇలాంటి ఫేక్ రివైవల్స్ విచ్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ రివైవల్స్. రివైవల్ కమ్స్ త్రూ ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద ఫోకస్ షుడ్ బి ఆన్ గాడ్ అలోన్. సో చేత ఐ ఛాలెంజ్ ఎవ్రీబడి హూ వాంట్స్ టు క్వశ్చన్ మీ, లుక్ అట్ స్క్రిప్చర్. నేను చెప్తుంది ఎనీవేర్ ఇఫ్ ఇట్ ఇస్ ఎనీ మిస్టేక్ యూర్ మోస్ట్ వెల్కమ్ టు క్వశ్చన్ మీ. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది కనుక ట్రూ అని నమ్మితే కనుక ప్లీజ్ బీ లైక్ బిలియన్స్. అట్లాగుండి ప్రతి అసత్యం మాట్లాడుతున్న ప్రతి వ్యక్తిని మీరు సత్యంలోనికి నడిపించండి, ఖండించండి, బుద్ధి చెప్పండి, గద్దించండి అని దేవుని వాక్యము మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. సో అంచేత చాలా మంది ఇంకోటి ఏమన్నారంటే, ఇంకొక లాస్ట్ థింగ్ బ్రదర్, వారి దగ్గర అంత సత్యం లేకపోతే ఎక్కువ మంది ఎందుకు వెళతారు? అంతమందికి వేల మంది ఎలా వెళ్ళిపోతున్నారు? రాజ్ ప్రకాష్ పాల్ గారు ఎప్పుడు కూడా అరే నేను ఎవరికి అడ్వర్టైజ్మెంట్ పెద్దగా ఇవ్వలేదు, అయినా కూడా గ్రౌండ్ అంతా నిండిపోయింది, ఎల్బీ స్టేడియం అంతా నిండిపోయింది. ఎందుకో చెప్తాను చూడండి. జీసస్ కి ఫాలోవర్స్ తక్కువ, సేటన్ కి ఫాలోవర్స్ ఎక్కువ. ఇది నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది చూడండి. నేను చదువుతాను 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతాను. ఆయన అన్న మాట ఏంటంటే, నాకు ఎందుకో తెలియదు మరి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండానే ఎంతమంది వచ్చేస్తున్నారు. గ్లోరీ టు గాడ్. నో గ్లోరీ టు గాడ్. దిస్ ఈస్ సేటన్స్ వర్క్. ఎందుకు అంటే వాక్యం చదువుతాను చూడండి. ఎందుకనగా అంత జనం ఎందుకు వస్తున్నారు చూడండి. వేల మంది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకుండా అంత జనం ఎందుకు వస్తున్నారు? అయితే బైబిల్ ఈస్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఆన్సర్. తిమోతికి రాసిన పత్రిక పాస్టరల్ ఎపిసోడ్ అంటారు. అంటే ఎఫెసీ సంఘానికి తిమోతి గారు సేవకుడిగా ఉండగా ఈ పత్రికను పౌలు గారు ఆయనకు రాశారు. ఇదిగో సంఘంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి. సో అంత జనం ఎందుకు వస్తున్నారు నేను చెప్తాను చూడండి ఆన్సర్. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, హిత అంటే ఆరోగ్యకరమైన సత్యబోధను సహింపక, సంఘంలో ఉన్నవారు ప్రభువుని నమ్ముకున్నాము అని చెప్పేవారు సత్యబోధన సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు, అంటే స్వకీయ దురాశలు అంటే ఏంటి? ప్రాస్పెరిటీ గాస్పెల్. మాకేం వస్తుంది చెప్పండి, ప్రభు నమ్ముకుంటే మాకేం వస్తుంది చెప్పండి అన్నవారు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును అని పౌల్ గారు చెప్పారు. సో మిస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ గారు, ఇఫ్ యు ఆర్ వండరింగ్ why these many people came without any advertisement, so Bible gives an answer, because ప్రజలు దురద చెవులు కలిగిన వారై మీ యొక్క వర్షిప్ కాని వర్షిప్ ని వర్షిప్ అనుకుంటున్నారు, తర్వాత ప్రాస్పెరిటీ గాస్పెల్ ని రివైవల్ అనుకుంటున్నారు. బోత్ ఆర్ నాట్ ట్రూ and both are not same, and scripture is different and what you're teaching is different. ఒకవేళ if what I am saying is wrong అని మీరు నమ్మితే I'm most welcome to be questioned in the light of scripture. I'm ready to sit and discuss. ఓకే, సో అంచేత బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సో ప్రజలారా, మరి ఎంత ఎక్కువ మంది సతీష్ కుమార్ దగ్గరికి 4 లక్షల మంది, లేకపోతే స్టీఫెన్ పాల్ గారి 2 లక్షల మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారా? స్థానిక సంఘంలో మరి తక్కువ మంది ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే స్థానిక సంఘంలో కేవలం దేవుని వాక్యం మాత్రమే బోధించబడుతుంది, దేవుని మాత్రమే గణపరచబడుతుంది. కానీ ఈ 1000 మంది వెళ్ళే దాంట్లో దేవుని వాక్యము ప్రకటించబడదు. సో మీరు ఒకవేళ మేము 1000 మంది వెళ్తున్నారు కాబట్టి అదే సత్యం ఉంది అనుకున్నారు అంటే ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. సో అంచేత నరకానికి పోయేవారు పరలోకానికి మనం తీసుకువెళ్ళారు. ఓకే, సో అంచేత ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారు అంటే బైబిల్ చెప్తుంది దురద చెవులు కలిగిన వారు. ఆ రోజు యేసు ప్రభు కాలంలో కూడా ఆయన భోజనం పెట్టినప్పుడు 1000 మంది వచ్చేసారు. ఓకే, చాలా మంది వచ్చేసారు భోజనం పెట్టినప్పుడు. చక్కగా భోజనం చేశారు. 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలిన తర్వాత వారందరూ కూడా ప్రభు వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. కొండ మీద ప్రసంగం తర్వాత ఏం చెప్పడం మొదలు పెట్టారు? ఇదిగో నన్ను వెంబడించాలంటే నీ శిలువను ఎత్తుకుని నడవాలి అని ఆయన చెప్పడం మొదలు పెట్టగానే అందరూ వెళ్ళిపోయారు. అందరూ ఎందుకు వెళ్ళిపోయారు? అమ్మో, ఇది చాలా కఠినమైన బోధ, ఇలా మేము నడుచుకోలేము, నిలబడలేము. అరే ఇప్పుడే కదా 3 రోజులు వాక్యం విని చక్కగా కడుపు నిండా భోజనం చేశారు, రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, ఇప్పుడే కదా అంటే
ప్రభు వాక్యం చెప్పడం మొదలు పెట్టగానే, ఓకేనండి, ప్రభు వాక్యం చెప్పడం మొదలు పెట్టగానే భోజనం చేసిన వాళ్ళందరూ పారిపోయారు. అమ్మో మా వల్ల కాదు ఈ వాక్యాన్ని వెంబడించడం. అప్పుడు ప్రభు వారు పేతురు వైపు తిరిగి అంటారు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోతావా అని అనగానే, జీవపు మాటలు నీ దగ్గర ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు పేతురు. సో చేత there will be many followers, there will be many fans of Christ but only few followers. అందుకే ప్రభు అన్నారు కదా, అనేక మంది మరి పిలువబడతారు, కొంతమంది ఆహ్వానించబడతారు, కొంతమంది ఏర్పరచబడిన వారు కొందరే అన్నాడు. సో చేత మీ ఫెయిత్ స్క్రిప్చర్ మీద పెట్టండి, 66 పుస్తకాల మీద మీ యొక్క ఫెయిత్ ప్రభు మీద. అది ఎలా కట్టబడుతుంది అంటే, దేవుని వాక్యంలో ఎలా ఎదుగుతారంటే, మీరు 66 పుస్తకాలు నేర్చుకోవడం ద్వారా మీరు ఎదుగుతారు. ఇది సోలా స్క్రిప్చురా, దిస్ ఈస్ అవర్ హిస్టరీ, దిస్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ స్టూడ్ ఆన్. సోలా స్క్రిప్చురా, వాక్యం మాత్రమే, ఇంకోటి లేదు. ఓకే, సో చేత మరి ఈ సత్యాన్ని మీరు స్థిరపడండి, అనేక మంది ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, చెప్పండి. నాట్ అబౌట్ మీ, స్క్రిప్చర్ గురించి చెప్పండి, క్రైస్ట్ గురించి చెప్పండి. క్రిస్టియన్స్ కి రోజు ఆంధ్ర క్రిస్టియన్స్ కి సువార్త ఖచ్చితంగా కావాలి. ఓకే, ఎందుకంటే వారు ప్రాస్పెరిటీ వేరొక సువార్తకు వెళ్ళిపోయారు. ఆనాడు అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఎలాగైతే వేరే సువార్తకు వెళ్ళిపోయారో, ఈ రోజు కూడా వేరే సువార్తకు వెళ్ళిపోయారు. వేరే సువార్త ప్రాస్పెరిటీ గాస్పల్, అదే మెజారిటీగా మనం చూస్తున్నాం. అందుకని ఆయన అన్నాడు, పాపులర్ క్రిస్టియానిటీ ఈజ్ అన్బిబ్లికల్ క్రిస్టియానిటీ అని అన్నాడు. ఓకే, రిమెంబర్ దిస్ వర్డ్, పాపులర్ క్రిస్టియానిటీ ఈజ్ అన్బిబ్లికల్ క్రిస్టియానిటీ అని అన్నాడు. సో చేత ఐ బ్రింగ్ యూ బ్యాక్ టు ద స్క్రిప్చర్, అండ్ స్క్రిప్చర్ వెలుగులోనే ఐ స్పోక్ దిస్ వీడియో. సో మీరు చూడండి, అండ్ ఇలాంటి వారి దగ్గర నుంచి మీరు దూరం అవ్వండి, అనేక మందిని దూరం చేయండి, స్క్రిప్చర్ వైపు పాయింట్అవుట్ చేయండి. ఎవరైతే స్క్రిప్చర్ బోధిస్తున్నారో అది మీరు పరీక్షించి బిర్యానీ వల్లే వారి దగ్గరికి వెళ్లాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, అండ్ సోలా స్క్రిప్చురా.